మంతని పట్టణంలోని బోయిన్పేటలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు దుద్దుల శ్రీనుబాబుతో ఆధ్వర్యంలో గడ్డం సరోజన వివేక్ మరియు పట్టణ మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా దుద్దుల శ్రీనుబాబు గారు మాట్లాడుతూ మంత్రి శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో నియోజకవర్గం మరింతగా అభివృద్ధి చెందుతోంది. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పాంచన్యాయ ప్రయోజనాలందరికీ అందుతాయన్నారు. ప్రజలందరికీ అందరి ఆశీర్వాదం వంశీకృష్ణపై ఉండాలన్నారు. మంత్రి శ్రీధర్ బాబు గారి ఆశీస్సులతోనే వంశీకృష్ణ మీ అందరి ముందుకు వస్తున్నాడు. ప్రతి ఒక్క పేదవారికి సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేస్తామని అన్నారు. మంత్రి దుద్దుల శ్రీధర్ బాబు నాయకత్వంలో గడ్డం వంశీకృష్ణ చేతి గుర్తు కోటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కూలీలను అభ్యర్థించారు. గడ్డం సరోజన వివేక్ గారు మాట్లాడుతూ మంత్రి శ్రీధర్ బాబు గారి ఆశీస్సులతోనే వంశీకృష్ణ మీ అందరి ముందుకు వచ్చాడు. ఈ ప్రాంతానికి శ్రీపాదరావు గారు కాకా గారు చేసిన సేవలు మరవలేనివి. అదేవిధంగా మంత్రి శ్రీధర్ బాబు గారు కూడా మంతన్ నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేశారు. వంశీకృష్ణపై మీ అందరి ఆశీస్సులు ఉండాలి. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపేయాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మంతని మున్సిపల్ చైర్పర్సన్ పెళ్లి రమ, సురేష్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఐల్ ప్రసాద్, టౌన్ అధ్యక్షుడు పొల్లు శివ, ఒడ్నాల శ్రీనివాస్, గుండా రాజు, ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళా కాంగ్రెస్ పార్టీ అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు. కాన్ఫిడెన్స్ ఇచ్చి పంపాలి. ఒక తల్లికి ఎంత కాన్ఫిడెన్స్ ఇవ్వాలనో మంత్రికి వస్తే సంతోషంగా పోయినట్టు ఉండాలి. 7 కాన్స్టిట్యున్సీలో మనదే భారీ మెజారిటీ రావాలి. దానికి మీరే బాధ్యులు. మీ మీద పెట్టి చూస్తున్నాము. బ్యాలెట్ ఓపెన్ చేస్తే ఏ వాడకి ఎంత వచ్చిందో తెలుస్తుంది. మేమైతే ప్రగతి పథకం మీద ముందుకు పోతున్నాము. మీరు ఆలోచించని పనులు కూడా చేస్తున్నాం కాబట్టి ఏ వాడకైతే ఎక్కువ ఓట్లు వస్తాయో వాళ్ళకు కొంచెం మాకు ప్రిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి దయచేసి మీరందరూ ఇప్పుడు కష్టపడి ఒక తల్లిని సంతోషంగా పంపించే బాధ్యత, నమ్మకం ఇచ్చే బాధ్యత మీదని ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఆయన మనసుతో కోరుకున్నారు. ఎందుకంటే 1969లో తెలంగాణ రావాలని ఉద్యమం, ఆ రోజు జరిగిన ఉద్యమంలో ఆయన బుల్లెట్ గాయం కూడా జరిగింది. ఆ బుల్లెట్ గాయం కూడా ఆయన వెనకాడలేదు. ఇంకొకటి ఎన్ని బుల్లెట్ గాయాలైనా నేను ముందు పోతా, నా ప్రజలకు తెలంగాణకు న్యాయం చేస్తానని కొట్లాడిందో అట్లనే మళ్ళీ ఉద్యమంలో మీ వివేకన్న నిలబడి మళ్ళీ మా బిడ్డ పెళ్లికి 2 రోజుల ముందు ఇదే కాంగ్రెస్ లో ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి అన్నాడు, వద్దు తెలంగాణ కోసం ఎందుకు కొట్లాడతారు, మనమందరం కలిసే ఉన్నాం, తెలంగాణ అవసరం లేదు అంటే, లేదు మేమందరం ఉద్యమం చేస్తామని 11 మంది ఎంపీలు అన్నాడు. రాస్తారు ఒక 2 రోజులు వేస్తే అందరినీ అరెస్ట్ చేసి కూర్చోబెట్టి, అయినా కూడా భయపడకుండా ముందుకు పోతే ఇవాళ మనం సాధించుకున్న తెలంగాణ నిజంగా బంగారు తెలంగాణ చేసుకునే టైం వచ్చింది. మీ అందరి సహకారంతో ఇప్పుడు మనం 10 సంవత్సరాలు పోయి మంచి అయింది, చెడైంది, అయిపోయింది. ఇక మంచి నిజమైన బంగారు తెలంగాణ మనం చేసుకున్నాం. మళ్ళీ మనకు ఇండియా రాజ్యం వచ్చింది. ఈ కాంగ్రెస్ హయాంలో ఎక్కడ పోయినా ఏదైనా మంచి పనులు చేస్తున్నాయని ఎవరైనా అడిగితే ఎక్కడ ఏ సందులో పోయి అడిగినా మాకు ఈనాటికి కూడా ఇందిరా ఇల్లు తప్ప ఇంకేం దక్కింది లేదు. మా భర్తల బుగ్గిపాలు అయిపోయినా ఈ 10 సంవత్సరాలను మాట్లాడుతున్నారు. మీరు మీ అందరికీ నేను ఇక్కడ వచ్చి అడిగిన మా అందరికీ చెప్పదలుచుకున్నది ఒకటే, కాకా వంశం నుంచి వచ్చిన కాకా వెంకటస్వామి తర్వాత వివేక్ వెంకటస్వామి గారు అట్లనే పెద్దపల్లి ఎంపీ ఉంటే మీ అందరూ నమ్మి ఓటేసినందుకే గెలిచి ఢిల్లీకి పోయి మీ అందరి కోసం ఎన్ని రోడ్లు వచ్చినాయి, ఎన్ని బోర్వెల్లు వచ్చినాయి, ఇంకా ఏదైతే చాలా ఉన్నాయి, సరిపోయినాయి అయిపోయినాయి అంటలేను. ఇంకా మనకి ఎంత బీదరికం ఉందంటే ఇంకా కూడా చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. మీరందరూ మాకు అవకాశం ఇస్తే గతం వంశీ మీ ముందుకు వస్తున్నాడు కాక మనవాడిగా, అదే రీతిగా మీ అందరికీ సేవ చేసే అవకాశం ఇవ్వమని మీ అందరినీ అభ్యర్థించడానికి నేను ఈ రోజు మీ ముందుకు వచ్చినాను. మీరందరూ మీ బిడ్డలాగా ఆయనను ఆశీర్వదించి మంచి మెజారిటీతో గెలిపించి పార్లమెంట్కి పంపిస్తే, ఎందుకంటే స్టేట్లో పవర్ లేని మనం పని చేయలేమమ్మా. రోడ్లు వేయాలంటే గవర్నమెంట్ నుంచే, గవర్నమెంట్ కోఆపరేషన్ ఉండాలి. ఏ చిన్న ట్రస్ట్ నుంచి గత 10 సంవత్సరాల నుంచి మన గవర్నమెంట్ లేకున్నా మీ వివేకన్నా మన విధాన చారిటబుల్ ట్రస్ట్ నుంచి బోర్వెల్ కలిసింది. ఇప్పుడు మీ అందరికీ మోస్ట్లీ మీరు అడుగుతున్నదంటే ఉపాధి కల్పించాలి, మాకన్నా ఏదైనా మా కాళ్ళ మీద మాకు నిలబడాలి.
ఎన్నో కుట్టు మిషన్లు నేను నా చేతులతో శాంక్షన్ చేసి ఇప్పించిన కుట్టు మిషన్ కేంద్రాలు, లేకపోతే పిల్లలు చెప్తున్నారు పిల్లలు స్కూల్కి పోతే టీచర్ లేరు. చాలా గవర్నమెంట్ స్కూళ్ళల్లో టీచర్లను కూడా ఇస్తున్నాం, పైసలు కట్టి జీతాలు ఇచ్చి మీరు తప్పకుండా పిల్లలకు చదివియాలని. పిల్లలు కింద కూర్చొని చదువుతున్నారు, అట్లా కాదు వీళ్ళు కూడా బెంచ్లు కూడా కూర్చొని చదువుకోవాలని బెంచ్లు ఇస్తున్నారు. ఇట్లా ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ మనకు చేతిలో పవర్ ఉంటే ఇంకా 10 రెట్లు చేసి ఇంకా మీకు అందవలసిన అన్ని తొందరగా 10 ఏళ్ళలో అందవలసిన 2 ఏళ్ళు 3 ఏళ్ళని ఇవన్నీ సాధ్యమని చూపించడానికి మేము ముందుకు వస్తున్నాము. తప్పకుండా మీ అందరి సహకారం కావాలి. మీరు అందరూ నమ్మకంతో మాకు ఓటేసి గెలిపిస్తే ఇక్కడ ఉండేటోళ్ళమే ఇప్పుడు ఈ దినంలో వచ్చి మేము ఇంకా ముందు చేస్తామని చెప్పేది కాదు. మా ఎంత చూడండి ఎంత సేవ చేస్తామో మీకు నమ్మకం కల్పించే మేము ముందుకు వచ్చి ఓటు కోసం అడుగుతున్నాం. తప్పకుండా మీరు మాకు సహకరిస్తారని అనుకుంటూ మీ అందరినీ అభ్యర్థిస్తున్నాము. తప్పకుండా గతం మంత్రిని మంచి మెజారిటీతో ఓటేసి గెలిపించి మళ్ళీ సేవలు చేయించుకోండి. తప్పకుండా చేసేవి చాలా ఉన్నాయి, చేస్తామని నేను మాటిస్తున్నాను. ఈ మాటను మీరు అర్థం చేసుకొని ముందుకు వచ్చి విలువైన ఓటు మే 13 13వ తారీఖు తప్పకుండా వచ్చి హస్తం గుర్తుకి ఓటేసి గట్టిగా ఓటు గుర్తాలంటే మనకు అక్కడ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వచ్చే వరకు మీ అందరూ కామ్ అవ్వదు. తప్పకుండా ఓటేసి గెలిపించుకున్నదే మేము సంతోషంగా ఉంటామని చూపించాలి. సరేనా? ఒక్కసారి అందరూ జై కాంగ్రెస్ అన్నమ్మా, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఇదే నడుస్తున్నది. మనం ఇప్పుడు నిజంగా బంగారు తెలంగాణ చేసుకునే అవకాశం మనకు వచ్చింది. మన ప్రభుత్వం వచ్చి 3 నెలలే అయింది. మనకి ఎన్నో గ్యారంటీస్ ఇస్తున్నారు గవర్నమెంట్. ఇప్పుడు ఫ్రీ బస్సు వస్తున్నదా, మీకు ట్రావెల్ చేస్తున్నారా? ఫ్రీ బస్సు వస్తున్నా, గ్యాస్, రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డులు వస్తాయి. తర్వాత ఆడవారికి వాళ్ళ అకౌంట్లో పైసలు కడితే కొంతమందికి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అయితలేదని అన్నారు. కానీ తప్పకుండా ఈ కోడ్ తెలుసు కదా, ఎలక్షన్ కోడ్ వచ్చింది. జూన్ 1 వీక్ వరకు ఎటువంటి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళలేము. ఇన్ని రోజులు ఓపికతో ఉన్నారు. ఇంకొక 10-15 రోజులలో మొత్తం ఖతమైపోతుంది. తప్పకుండా మనకు మంచి రోజులు ఉంటాయని నేను అందరికీ మాట్లాడుతున్నాను. 5 చేసుకొని అక్కడి వరకు తర్వాత ఇక్కడ మీకు లోకల్ అందుబాటులో ఉన్న సూర్యబాబు ఉన్నాడు వాళ్ళందరి ద్వారా మీకు ఏమేమి అవసరం అని చేపిస్తాం. గంట కొట్టి వీళ్ళందరూ అందరికీ తెలుసు తప్పకుండా